హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఓకే బాగున్నాం. ఎందుకంటే మా రిషి పాపకి కొంచెం ఫీవర్ వచ్చేసింది అనమాట. సో ఈరోజు దివాళీ. నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు కొంచెం టైర్డ్గా అలా అనిపించింది. చూస్తే ఫీవర్ వచ్చేసింది, నైట్ ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. సో ఇప్పుడు కొంచెం పర్లేదు. సో హెడ్ బాత్ అంతా నిన్న చేయించాము అండ్ వాటర్లో కూడా కొంచెం ఆడింది అనమాట. సో అందుకే వచ్చిందా ఎందుకో తెలీదు, బట్ నిన్న నైట్ అయితే కొంచెం ఫీవర్ వచ్చేసింది. సో ఈరోజు జస్ట్ నార్మల్గా ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసి మెడిసిన్ అది వేసాము. ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయిందనమాట. సో ఈవినింగ్ వరకు 2-2:30-3 కల కొంచెం ఎండగా ఉండేటప్పుడు స్నానం లేదు అంటే కొంచెం ఫ్రెష్ అప్ చేద్దాం అనేసి ప్రజెంట్ రిషిని అయితే ఇంకా రెడీ చేయలేదు. ఈవినింగ్ వరకు రెడీ చేస్తాను. చూడండి, నీ క్రాకర్స్ చూపించు. అవేంటి? అదే పాంపామ్స్ అంటారు కదా. సో ఆడుకునేవి అనమాట. నిన్న వెళ్ళి అవన్నీ తీసుకొచ్చాము. ఎక్కువ రిషి ఆడుకునేవే తీసుకొచ్చాము. మాకేమి అంటే కాల్చగలిగేవే తీసుకొచ్చాము అనమాట. ఎక్కువ స్మోక్లెస్. ఇంకా ఇస్తాను. డాడీ ఎక్కడో పెట్టారు కన్నా, చూద్దాం ఎక్కడ పెట్టారు. ఓకేనా? ఇస్తాను. ఓకే, ఆ ఫ్లవర్స్ సైడ్కి పెట్టు, ఇస్తాను. ఈ పాంపామ్ ఎలా చేస్తారో చూపించు. సో మార్నింగ్ నుంచి పాపం దాంతోనే ఆడుతూ ఉంది. కొంచెం యాక్టివ్ అయింది. ఈవినింగ్ నిన్నైతే అంత యాక్టివ్ లేదనమాట. సో నిన్న ఈవినింగ్ నైట్ అలాగా. సో ఇంక ఫుల్గా రెస్ట్ ఉంచి నేను కూడా మార్నింగ్ కొంచెం తొందరగా లెగలేకపోయాను. ఎందుకంటే నైట్ అసలు నిద్ర లేదు. తనకు ఫీవర్ కదా, సరిగ్గా తినలేదు, పడుకోలేదు. సో మెడిసిన్స్ తను చూసుకోవడానికి సరిపోయింది. ఇంక మార్నింగ్ లేట్గా లేచాము. అండ్ ఇప్పుడు కూడా నేను మార్నింగ్ ఇంకా పూజ అదంతా చేయలేదు. ఈవినింగే డైరెక్ట్గా దీపం పెడదామనేసి ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి పూలు మామిడాకులు అవి కట్టామన్నమాట. సో అక్కడ ఫ్లవర్స్ అయితే అక్కడ పెట్టాను. ఇంకా నేను ఈవినింగ్ కొంచెం డెకరేట్ చేద్దామనేసి అన్నీ తీసుకున్నాను కదా. సో డెకరేట్ చేస్తాను. సో ఎస్, ఇప్పటికి పని అయిందనమాట. ఇంక ఇప్పటి నుంచి రిషి ఫుడ్ తినిపించి మళ్ళీ తనకు కొంచెంసేపు పడుకోబెడతాను. దెన్ ఆ తర్వాత ఫ్రెష్ అప్ అంతా చేయించి ఈవినింగే కదా సెలబ్రేషన్ అంతా. సో ఎస్, ఇప్పుడైతే నేను నా పనులు నేను చేసుకుంటాను. ఎక్కువ హడావడి ఏం లేదు, బట్ కొంచెం అలా డెకరేషన్ అంతే. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఇది పలాజో ప్యాంట్ విత్ టాప్ వస్తుంది అనమాట. పింక్, లైట్ బేబీ పింక్ అండ్ బాటమ్ ఏమో డార్క్ పింక్ షేడ్లో వస్తుంది. చాలా కంఫర్ట్ అండ్ ఇది కంప్లీట్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. సో అమెజాన్ నుంచి తీసుకున్నాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా కంఫర్ట్ ఉంది అండ్ చాలా పర్ఫెక్ట్ ఫర్ దివాళీ అన్నట్టుంది. ఎందుకంటే దీని మీద వచ్చిన ప్యాటర్న్ అంతా కూడా దివాళీ దీపంలా వచ్చిందనమాట. లైక్ సిమిలర్గా ఉంది. చూపిస్తాను చూడండి. ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్ ఉంది అండ్ చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. కాటన్లోని మంచి కంఫర్ట్ డ్రెస్ కావాలి అంటే నేను ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంది. అండ్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. మీకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కావాలి అంటే క్యాష్ కరో త్రూ షాప్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. రిషి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పాప్స్తో ఆడుతూనే ఉంది. నేను కూడా ఎక్కువ బలవంతం చేయలేదు, ఫీవర్ ఉందనేసి ఎక్కువ ఏడిపించకుండా తనంతటి తాను వదిలేసాను అంతే. అండ్ ఇక్కడ ప్రమిదలు నానబెడుతున్నాను అనమాట. సో దట్ ఇలా చేస్తే ఏంటి అంటే ఒక 1 hour నానబెట్టి తర్వాత ఆరబెడితే అవి క్రాక్స్ రాకుండా ఉంటాయంటారు. సో రిషి పడుకోబెట్టేశాను తనకు సిరప్ వేసి. ఈవినింగ్కి ఎలా ఉంటుందో చూడాలి. ఆల్మోస్ట్ తగ్గింది, బట్ ఈవినింగ్కి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలన్నమాట. ఈవినింగ్ లేచిన తర్వాత రిషి కొంచెం అల్లరి చేస్తేనే కొంచెం ఫెస్టివల్లా ఉంటుంది. లేదు అంటే మేమిద్దరము అండ్ రిషి కూడా అంత యాక్టివ్గా లేకపోతే నాకు అసలు అవ్వదన్నమాట. సో తనకి ఓకే అయిన తర్వాత ఫుల్ హ్యాపీ ఉంటుంది అండ్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. పడుకుంది, తిన్నది, పడుకుంది. సో నో ప్రాబ్లం. అండ్ శ్రీకాంత్ తొందరగా వస్తా అని చెప్పారు. ఈరోజు కూడా ఆఫీస్ ఉంది యాక్చువల్లీ. నిన్న రేపు 2 days హాలిడేస్, బట్ ఈరోజు ఆఫీస్ ఉందన్నమాట. అండ్ కర్ణాటకలో కొంచెం తక్కువ దివాళీ అది సెలబ్రేట్ చేసుకోవడం. పూజ అది చేస్తారు, బట్ ఎక్కువ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోరంట. సో అంత హడావిడి అయితే లేదు ఇక్కడ. మరి ఈవినింగ్ ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. మేమైతే కొన్ని క్రాకర్స్ తెచ్చాము. రిషి ఓకే అయితే అంతా బాగానే ఉంటే యాక్టివ్గా ఉంటే క్రాకర్స్ అవి అండ్ దీపాలు అవన్నీ ఈవినింగ్ పెడతాను. అండ్ ప్రసాదం అదంతా మొత్తం ఈవినింగే ఉంటుంది, మార్నింగ్ అంత ఏమి ఉండదు హడావిడి. సో ఇంకా బయట ఏదో కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది అండ్ లోపల కూడా అక్కడ ఏదో కొంచెం చేశాను. ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి, మార్పులు చేర్పులు అంటారు కదా. సో ఉన్నాయి. అండ్
ఫ్లవర్స్తో కొన్ని డెకరేట్ చేయాలి. సో రిషి పడుకుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంని నేను యూటిలైజ్ చేసుకుంటాను. తర్వాత నేను మళ్ళీ ప్రసాదం అది చేయాలి. ప్రసాదం అంటే ఏం లేదు, స్వీట్ అది అంటే ఏదైతే ఒక అట్టు వేసి పెడతారనమాట. సో అది ఎవ్రీ ఇయర్ దీవాళికి చేస్తాం అది. సో అదేంటి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చిన్న చిన్న డెకరేషన్ పార్ట్ అది కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు నేను ఇక్కడ ద్వారబంధం దగ్గర చాలా బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నా. చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. సో ఇలా చిన్నగా రంగోలీ వేసి ఇలా ఫ్లవర్స్ డెకరేట్ చేశాను. చాలా చాలా హైలైట్ అయింది. కింద బ్లాక్ గ్రానైట్ కాబట్టి ఇంకా బాగా ఎలివేట్ అయిందనమాట రంగోలీ అనేది. అండ్ సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను. రిషి అయితే ఏం ముట్టుకోలేదు. నేను మొత్తం అల్లరి చేస్తుందేమో అనుకున్నా, బట్ ఏం అసలు కొంచెం కూడా టచ్ చేయలేదు. చెప్పిన మాట విన్నదనమాట. సో దట్ నాకు ఇంకా ఈజీ అయింది ఇలా డెకరేట్ చేసుకోవడానికి. సో చాలా సింపుల్గా ఉన్న వాటితోని నేను ఎక్కువ ఎక్స్ట్రా ఏం పర్చేస్ చేయలేదు. ఇవన్నీ నా వీడియోస్ కోసం తీసుకున్నాను. సో వాటితోనే ఇంకా ఎక్స్ట్రా ఒక దివాళీ కోసం అది హ్యాంగర్స్ ఉన్నాయి చూసారా, ఆ గోల్డ్ బటర్ఫ్లై హ్యాంగర్స్ ఉన్నాయి చూసారా, అవి చాలా చాలా బాగున్నాయి. క్యాండిల్ హోల్డర్స్ అవి కూడా నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను. మీకు ముందు నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్ చేస్తాను, ఖచ్చితంగా తీసుకోండి. ఏదైనా పూజలకైనా వాటికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బయట అయితే నేను చాలా సింపుల్గా చేసుకున్నాను, ఎందుకంటే బయట వెదర్ చాలా వర్షం పడేలా ఉంది. ఎక్కువ రంగోలీ అది వేసినా పోతుంది అనేసి చిన్నగా సింపుల్గా చేశాను. అండ్ ఈ క్లైంబర్ చూసారా, చాలా చాలా బాగా యూజ్ అయింది బయట నాకు డెకరేట్ చేయడానికి. డెకరేట్ చేశాక కూడా ఫైనల్గా చూపిస్తాను లాస్ట్కి. సో తర్వాత నేను ఇంకా టైం అయింది, 4:30 అయిందనమాట. సో ఈవినింగ్ ఇలా నైవేద్యం పెడతారు. ఇదేంటి అంటే బెల్లము వాటర్ చేశాను. సో ఫస్ట్ వడకట్టేస్తున్నాను అనమాట. దీంతో గోధుమ పిండి ఇంకా మైదా పిండి అవన్నీ వేసి ఒక చిన్న అట్టులా వేసి ఉపారం పెట్టడానికి ఇలా చేస్తారు. సో నేను మరీ ఎక్కువ ఏం చేయట్లేదు. అది పెట్టిన తర్వాత కూడా మనమే తినాలి కాబట్టి సో ఎంత కావాలో అంతే చేస్తున్నాను. సో ఎక్కువ చేసేసినా నాకు మళ్ళీ అది ఉంచి ఎక్కువ రోజులు తినడం అస్సలు నచ్చదు. సో ఎంత కావాలంటే అంత చేస్తున్నాను. అండ్ శ్రీకాంత్ కూడా అదే చెప్తారు, ఎక్కువ చేయొద్దు అని. సో నైవేద్యం వరకు చేస్తున్నాను అనమాట. ఇంకా రిషి పడుకునింది కాబట్టి ఆ టైంలోనే నేను ఇది కూడా కంప్లీట్ చేసేసాను. సో అంతే. అండ్ ఈసారి దివాళీకి నేను ఎలాంటి స్వీట్ చేయలేదు, ఇది తప్ప. ఎందుకంటే స్వీట్స్ పడట్లేదు అనమాట ఇంట్లో. నేను ఎక్కువ చేసినా సరే తినేవాళ్ళు లేరు. సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ దీపం పెట్టేస్తున్నాను. సో ఈరోజు ఒక న్యూ హెయిర్ స్టైల్ వేసుకున్నాను. చాలా సింపుల్, బట్ నేను ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఈ డ్రెస్కి ఇది పర్ఫెక్ట్ అనిపించింది. సో అండ్ నా ఫేస్ ఎందుకంటే అలా ఉంది, వర్షం పడేలా ఉందన్నమాట. చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా అనుకున్నాను దివాళీ టైంకి క్రాకర్స్ అవన్నీ ఎలాగో ఏంటో అంటే తడిచిపోతాయి కదా పాపం అమ్ముకునే వాళ్ళకి కూడా. సో అలా మైండ్లో థాట్ వచ్చిందనమాట. అండ్ ఇవేంటి అంటే ఆవదంకర్లు. క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇవి కాల్చి తర్వాత క్రాకర్స్ అన్నీ కాల్చడం స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ అయితే ఆ పద్ధతి కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇంకా రెడీ అయిపోయి తర్వాత ఇంకా రిషి కూడా డ్రెస్ వేసేసాను ఫ్రెషప్ చేయించి. తనేమో క్రాకర్స్ కావాలి అని అడుగుతుంది అన్నమాట ఇప్పుడు. సో ఫైనల్గా ఒకసారి నేను ఎలా డెకరేట్ చేశానో చూసేయండి. సో లైట్స్ ఆఫ్ చేసి ఇదంతా షూట్ చేయడం చాలా కష్టమైంది, ఎందుకంటే రిషి ఒక పక్క ఏడుస్తూనే ఉంది. బయట అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను చాలా సింపుల్గా. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్ అండ్ క్లాస్గా ఉందనిపించింది ఈ క్లైంబర్. అండ్ ఎల్ఈడి లైట్స్, బ్యాటరీ ఎల్ఈడి లైట్స్ వస్తాయి చూసారా, జస్ట్ ఆ రో మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. అండ్ పైన కూడా ఎల్ఈడి క్యాండిల్సే అవి. అండ్ బయట చాలా చాలా చల్లగా అండ్ గాలి కూడా ఎక్కువ ఉంది. సో ద్వారబంధం దగ్గర మాత్రం ఆయిల్తో వేసి దీపం పెట్టాను. మిగతా డెకరేషన్కి అంతా మ్యాక్సిమం ఎల్ఈడి క్యాండిల్స్ అండ్ మామూలుగా నార్మల్ క్యాండిల్స్ వస్తాయి చూసారా, అవి యూజ్ చేశాను. సో లైట్ ఆఫ్ చేసిన తర్వాత లైట్స్ హాల్ అంతా చాలా బాగుంది. అండ్ ఇది ఒక్క క్లిప్పింగ్ మాత్రం నేను లైట్ ఆఫ్ చేసి తీయలేకపోయాను, మర్చిపోయాను యాక్చువల్లీ ఆ హడావిడిలోని. సో దీనికి కూడా ఇలా అందులోని చిన్న చిన్న క్యాండిల్స్ వస్తాయి చూసారా, అవి పెట్టి డెకరేట్ చేశాను. చాలా బాగుంది లుక్. అండ్ వీళ్ళేమో పైన ఆంటీ వాళ్ళు అండ్ అక్క వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేస్తున్నారు అనమాట, పూజ చేశారు. సో తాంబూలంకి అండ్ వాళ్ళ పిల్లలు. సో అలిని రిషి లాగే ఉంటుందన్నమాట అలిని అండ్ వాళ్ళ సిస్టర్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము, తాంబూలం అలా తీసుకున్నాము. వాళ్ళు ఇంకా బాగా గ్రాండ్గా చేశారు, లక్ష్మీ పూజ చేశారనమాట. సో అదంతా విజిట్ చేసుకొని అక్కడంతా వెళ్ళి వచ్చాక మేము క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసాము.
సో క్రాకర్స్ అయితే మరీ ఎక్కువేం తీసుకొని రాలేదు, రిషి కాల్చగలిగేవి మాత్రమే తీసుకొచ్చాము. అంటే రిషి కూడా ఎంజాయ్ చేసేలాగా అనమాట. ఈ స్పార్కిల్స్ ఒకటి అండ్ నార్మల్గా చిచ్చుబొడ్లు అండ్ ఏవో ఒక 2-3 ఐటమ్స్ తీసుకొచ్చాము అంతే. అండ్ ఎక్కువ పాప్స్ తీసుకొచ్చాము రిషి ఎంజాయ్ చేస్తుంది అనేసి. అండ్ మా కోసం ఈ కాకరపోతులు చిచ్చుబొడ్లు అయితే తీసుకొచ్చాము అనమాట. సో ఫైనలీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ. అండ్ ఈసారి దివాళీ కొంచెం బాగానే అనిపించింది, ఎందుకంటే రిషి కూడా ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది అనమాట. లాస్ట్ టైం ఇంకా కొంచెం చిన్న పాప కదా, సో జస్ట్ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి తను కూడా అంత అంటే పాపం యాక్టివ్గా ఉంది. తనకు వీలైనంత వరకు ఫీవర్ కానీ అయినా సరే ఈవినింగ్కి కొంచెం కంట్రోల్ అయింది. సో దట్ యాక్టివ్గా ఉంది కాబట్టి మాకు కూడా బాగా అనిపించింది. అండ్ మేము క్రాకర్స్ అన్నీ తీసుకెళ్ళి పైనకి టెర్రస్ మీదకి వెళ్దాం అనేసి ఇంకా అన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. అంటే చిచ్చుబుడ్లు అవన్నీ ఇంటి ముందు అవ్వదు కదా, సో టెర్రస్ మీదకి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాం. ఏమవుతుంది పాట చాలు. వచ్చారమ్మా